సోదరుడు సుబ్బరాజు ఉన్నారు. అమ్మ ఏం చెప్పాడు సీని మీకు ఫోన్ చేసి రేపటి నుంచి ఏం చేయబోతున్నా అని చెప్పాడు? మా తమ్ముడు ఏం చెప్పాడంటే, సార్ అన్నయ్య నా పరిస్థితి బాగాలేదు, 5 సంవత్సరాలు అయిపోయింది, నేను జైల్లో రేపటి నుంచి అమర నిరాహార దీక్ష చేస్తున్నాను అని చెప్పాడండి. అలాగే ఆడికి తోడుగా మా అమ్మ నేను కూడా విజయవాడలో అమర నిరాహార దీక్ష చేస్తామండి. మాకు న్యాయం కావాలి, జగన్ గారు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి, మా తమ్ముడిని జైలు నుంచి విడిపించాలి. ఇదే మా విధానం. అంటే మీ తమ్ముడు ఈ దాడి చేశాడని మీరు భావిస్తున్నారా? జగన్ గారు మొన్న పిటిషన్ వేశారు, ఏదైతే కుట్రకోణాన్ని వెలికి తీయలేదు అని చెప్పి, అదేవిధంగా ఆయన సాక్ష్యం చెప్పడానికి రాకుండా అంటే ఇంటి నుంచి అడ్వకేట్ కమిషనర్ని ఏర్పాటు చేయాలని కూడా పిటిషన్ వేశారు. దీన్ని ఎలా చూస్తారు? ఇవన్నీ కేవలం కావాలని చేస్తున్నారు, రాజకీయ లబ్ధి పొందడం కోసమే చేస్తున్నారు. ఎన్ఐఏలు చెప్పేశారు కదా సార్ కుట్రకోణాలు లేవని, మీరు నేనో చెప్తే చెల్తుందా? ఎన్ఐఏలు చెప్పారు కదా. ఇది కేవలం ఏంటంటే రాజకీయ లబ్ధి పొందడం కోసం ఒక పావులే వాడుకుంటున్నారు. ఇంకాను ఒక దళిత పేద కుటుంబం కుర్రాడిని ఇంకా వాడుకుంటున్నారు. ఇప్పటికైనా మీరు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పండి, మా తమ్ముడిని విడిపించండి. లేని ఎడల అమర నిరాహార దీక్ష మా అమ్మ నేను చేయటం, అక్కడ మా తమ్ముడు జైల్లో చేయటం, మేము ప్రాణాలని అర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. మా కుటుంబం కోసం మా తమ్ముడు బయటకు వచ్చాడు, మా మానాల మేము కూలో నాలో పని చేసుకుని హ్యాపీగా బతుకుతాం. మేము నాశనం అయిపోయాం మా కుటుంబాన్ని. మీ తమ్ముడికి న్యాయం జరగాలని మీరు 5 ఏళ్లుగా కోరుతున్నారు. ఏ రిమాండ్ ఖైదీ కూడా 5 ఏళ్ల పాటు రిమాండ్లో లేని పరిస్థితి, మరి అదేవిధంగా న్యాయస్థానం కూడా ఇక్కడి నుంచి వేరే చోటకు మార్చిన పరిస్థితి. ఈ సిచ్యువేషన్ అంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఈ సిచ్యువేషన్ చూస్తుంటే ఏముందండి, ఒక పేదవాడు మాల కుటుంబానికి చెందినవాడు కాబట్టి కేవలం, అంతకన్నా ఇంకేం కాదు. వివక్ష కోర్టులకైనా ఉన్నత స్థాయి అధికారులకైనా ఇదే వివక్ష చూపిస్తున్నారు. ఒక మాల కుటుంబానికి చెందినవాడు, ఒక పేదరికం మాకు కేవలం అదే మా దరిద్రం. ప్రస్తుతం న్యాయవాది సలీం గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఈ రేపటి నుంచి నిరాహార దీక్ష చేస్తానని ఏమన్నా చెప్పారా? ఏంటి దీన్ని కుటుంబం కూడా చేస్తానంటుంది, ఏం డిమాండ్ ఏంటి వీళ్ళ డిమాండ్? ఈరోజు మార్నింగ్ ఇప్పుడే ఒక గంట కింద ఫోన్ వచ్చింది, శ్రీనివాస్ ఇది జైలు నుంచి ఫోన్ చేశారు సుబ్బరాజుకి. సుబ్బరాజు నాతో ఉన్నారు, లేదు అన్నయ్య లేదు లాయర్ గారు, నేను రేపు నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు, మీరు మా జూనియర్స్కి కూడా రేపు మీరు జైలుకి పంపించాను, పంపుతానన్నాను. సర్లే రేపు నుంచి ఆయన జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నారు. రేపు నుంచి సుబ్బరాజు వాళ్ళ తల్లి కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇక్కడ రేపు మార్నింగ్ ఆయన కనకదుర్గ టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసి నిరాహార దీక్ష చేస్తానని నాకు. శ్రీనివాస్ డిమాండ్ ఏంటి సార్ మెయిన్గా? శ్రీనివాస్ డిమాండ్, సలీం డిమాండ్ ఒకటే ఉందమ్మా, బెయిల్ రావాలి, లేకుంటే జగన్మోహన్ రెడ్డి వాంగ్మూలం ఇవ్వాలి. మరి జగన్మోహన్ రెడ్డి కావాలని మరి పిటిషన్ చేసి ప్రొసీడింగ్ని సస్పెండ్ చేశారు కదా, అది తీయాలి. అంతే, 3 డిమాండ్ ఉండే. ఆ 3 డిమాండ్స్ మీదనే మనం నిలబడము, ఆ 3 డిమాండ్స్ మీదనే ఈ కేసు రన్ అవుతుంది. దీంట్లో అసలు కర్త కర్మ క్రియ బొత్స మేనల్లుడు మధ్య సీను ఉన్నాడు. మధ్య సీనుని సైడ్ చేసి ఈ ఏమంటారు జనపల్లి శ్రీనివాసరావుని నెట్టేసి, జగన్మోహన్ రెడ్డి బలం ఉంటే, ఆయనకు పౌరుషం ఉంటే, ఆయన నీతి నిజాయితీ మనిషి ఉంటే కోర్టుకి వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి కదా. ఒక మైటీ పర్సన్ ఎస్టేట్కి ఇంత ఎస్టేట్ హెడ్ కోర్టు నుంచి పారిపోతున్నాడంటే అతని దగ్గర ఏదో భయం ఉంది, అతను అబద్ధము బయటపడుతుంది, బండారం బయటపడుతుందని భయంతో ఆయన రావట్లేదు. ఒక్కసారి ఎన్ఐఏ కోర్టు కొట్టేసింది దీంట్లో కుట్రకుండా లేదని, మరి ఆ పిటిషన్ తీసుకుపోయి అది కూడా రాంగ్ ప్రొవిజన్లా ఒక కోర్టులో వేసి ప్రొసీడింగ్కి సస్పెండ్ చేశారంటే ఎంత కుట్రకొండలు ఉంది, ఎంత అన్యాయంకి ఒక ఫ్యామిలీ గురువు అవుతుంది. మీరే అర్థం చేసుకోండి, మీరే ప్రజలకు ఇది అవగాహన చేయండి. ముఖ్యమంత్రి వచ్చి సాక్ష్యం చెప్తే బెయిల్ లభిస్తుందనే నమ్మకం మేరుకుంది. అయితే బెయిల్ రాదు అని తేలుతుండడంతో, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మరింత ప్రొలాంగ్ అవుతుండడంతో 5 ఏళ్ల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి జనపల్లి శ్రీనివాస్ తీవ్ర ఆవేదనలో తాను నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించారు. ఆయనతో పాటు ఆయన తల్లి, అదేవిధంగా సోదరులు కూడా నిరాహార దీక్ష కూర్చుంటామంటున్నారు. తమకు న్యాయం జరిగే వరకు అటు దళిత సంఘాలు కావచ్చు, అదేవిధంగా ప్రజా సంఘాలు కావచ్చు, తమకు మద్దతు ఇవ్వాలని కూడా వారంతా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి.